హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. ఇవాళ ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నలు మరియు వాటికి సంబంధించిన సమాధానం చూద్దాం. మరి ఇందులో ఉన్నటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, కర్ణాటక సంగీతానికి ఆద్యుడు ఎవరు అని ఉంది. మరి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 త్యాగరాజు, ఆప్షన్ 2 ముత్తుస్వామి దీక్షితారు, ఆప్షన్ 3 అన్నమయ్య, ఆప్షన్ 4 పురందరదాసు. మరి దీనికి సరైన సమాధానం ఏంటి? కర్ణాటక సంగీతానికి ఆద్యుడు ఎవరంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎవరు? పురందరదాసు. సో పురందరదాసు అనేవారు కర్ణాటక సంగీతానికి ఆద్యుడు. మరి తర్వాత ప్రశ్న చూద్దాం. అదేంటంటే, పద్యం గద్యం కలిసినటువంటి కావ్యాన్ని ఏమంటారని ఉంది. మరి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ప్రబంధం, ఆప్షన్ 2 మహాకావ్యం, ఆప్షన్ 3 ఖండకావ్యం, ఆప్షన్ 4 చంపు కావ్యం అని ఉంది. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, ఇది చంపు కావ్యం అనేది రైట్. మరి తర్వాత ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, కవిత్వ రచనలో ఏ రచనను అత్యున్నతమైనదిగా భావిస్తారని ఉంది. మరి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 వచ్చేసి నాటక రచన, ఆప్షన్ 2 మహాకావ్య రచన, ఆప్షన్ 3 గేయ రచన, ఆప్షన్ 4 జానపద రచన అని ఉంది. మరి దీనికి సరైన సమాధానం ఏంటి? ఆలోచించండి ఫ్రెండ్స్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఇది నాటక రచన అనేది. మరి తర్వాత ప్రశ్న చూద్దాం. అదేంటో తర్వాత ప్రశ్న వచ్చేసి నౌటంకి, తర్వాత కుమవన్, తర్వాత థాలి. నౌటంకి, కుమవన్, థాలి అనేటువంటి జానపద నృత్యాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి అని ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 బీహార్. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఉత్తరప్రదేశ్. మరి ఇందులో తర్వాత ప్రశ్న ఉంది. ఏంటంటే, కింది సంగీత వాద్యాలను వాటికి సంబంధించిన ప్రఖ్యాత వాద్యకారులతో జతపరచండి అని ఉంది. ఇక్కడేమో సంగీత వాద్యాలు ఇచ్చాడు, ఇటు పక్కేమో వాయిద్యకారులు ఇచ్చారు. ఈ సంగీత వాయిద్య పరికరాలు వచ్చేసి ఇక్కడ ఏ సంతూరు, బి వయోలిను, సి మృదంగము, డి షహనాయ్ అని ఇచ్చారు. మరి ఇక్కడ వాయిద్యకారుల పేర్లు ఇచ్చారు. అవి ఒకటి పండిట్ రవిశంకర్, గోపాలకృష్ణ, మూడోది వచ్చి ఫాల్ఘాట్ మణి, నాలుగోది బిస్మిల్లా ఖాన్ అని ఇచ్చారు. మరి ఇక్కడ వీటిని జతపరచడానికి ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఆప్షన్ 1 ఈ విధంగా ఉన్నాయి చూడండి, ఆప్షన్ 2, ఆప్షన్ 3. సో మనకి ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ మనకు షహనాయ్ అనగానే మనకు అందరికీ తెలుసు బిస్మిల్లా ఖాన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఏంటి? సంతూర్కు పండిట్ రవిశంకర్, వయోలిన్కి వచ్చేసి గోపాలకృష్ణ, మృదంగానికి ఫేమస్ వచ్చేసి ఫాల్ఘాట్ మణి, షహనాయ్కి వచ్చేసి బిస్మిల్లా ఖాన్. సో ఈ విధంగా మనం ఈ యొక్క సంగీత వాద్య పరికరాలు మరియు వాయిద్యాలు అనేటువంటిది మనం ఆన్సర్ చేయగలిగాం రైట్. మరి ఇందులో నా తర్వాత ప్రశ్న చూద్దాం. ఇదేంటే, దేశంలో వేణువు వాయిద్యంలో ప్రసిద్ధి చెందినటువంటి కళాకారుడు ఎవరు ఉంది. మరి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఆప్షన్ 2 టిఆర్ మహాలింగం, ఆప్షన్ 3 పన్నాలాల్ ఘోష్, ఆప్షన్ 4 పైవారందరూ ఉంది. మరి యొక్క వేణువు వాయిద్యంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరంటే, మరి ఈ ముగ్గురు కూడా ప్రసిద్ధులే. ఎవరు? పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, టిఆర్ మహాలింగం, పన్నాలాల్ ఘోష్. సో దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం. మరి క్రింది వారిలో హరికథా పితామహుడుగా ప్రఖ్యాతి చెందిన వారు ఎవరు ఉంది. ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 వచ్చేసి ఏమనుందంటే ఆదిభట్ల నారాయణదాసు, ఆప్షన్ 2 ధర్మవరపు కృష్ణమాచార్యులు, ఆప్షన్ 3 గిరీష్ చంద్రఘోషు, ఆప్షన్ 4 రామదాసు పంతులు ఉంది. మరి అందరికీ తెలుసు హరికథ పితామహుడుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు ఎవరంటే, మరి ఆప్షన్ 1 ఇది రైట్ ఆన్సర్. ఎవరు? ఆదిభట్ల నారాయణదాసు. సో ఈయన హరికథా పితామహుడుగా ప్రఖ్యాతి చెందారు రైట్. మరి తర్వాత ప్రశ్న చూద్దాం.
మరి తర్వాత ప్రశ్న ఏంటంటే క్రింది వారిలో జయదేవుడు జయదేవుడు రచించినటువంటి గీతా గోవిందం ఆధారంగా ప్రదర్శించేటువంటి నృత్యం ఏదేనుంది. ఇక్కడ ఆప్షన్ 1 మణిపురి, ఆప్షన్ 2 కథక్, ఆప్షన్ 3 మోహినియాట్టం, ఆప్షన్ 4 ఒడిస్సీ అని ఉంది. మరి మనందరికీ తెలుసు గీతా గోవిందం రచించిన జయదేవుడు అని చెప్పేసి. మరి దీని ఆధారంగా ప్రదర్శించే నృత్యం ఏదంటే మరి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏంటి? ఒడిస్సీ నృత్యం. మరి తర్వాత ఉన్న ప్రశ్న చూద్దాం. అదేంటంటే భారతరత్న భీమ్సేన్ జోషి అనేటువంటి వారు, అంటే ఈయనకు భారతరత్న అవార్డు వచ్చింది. మరి యొక్క భీమ్సేన్ జోషి ఏ రంగానికి చెందిన వారు అని ఉంది. మరి ఇక్కడ ఆప్షన్ 1 హిందుస్థానీ సంగీతం, ఆప్షన్ 2 కర్ణాటక సంగీతం, ఆప్షన్ 3 భరతనాట్యం, ఆప్షన్ 4 తబలా వాయిద్యం అని ఉంది. మరి దేనికి ప్రసిద్ధి చెందినవారు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో అంటే మరి ఆలోచించండి ఫ్రెండ్స్. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది హిందుస్థానీ సంగీతానికి ఈయన ప్రఖ్యాతి చెందినటువంటి వారు. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత ప్రశ్న చూద్దాం. ఏంటంటే కింది వాటిలో వెదురు నృత్యంగా ప్రసిద్ధి చెందింది ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఒట్టం తుల్లాలు, ఆప్షన్ 2 కల్లివి పానట్టం, ఆప్షన్ 3 చిర, ఆప్షన్ 4 యక్షగానం అని ఉంది. మరి దీనికి సరైన సమాధానం ఏంటి? వీటిలో ఆప్షన్ 3 ఇది రైట్ ఆన్సర్. ఇది చిర. సో చిర అనేది వెదురు నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత ప్రశ్న చూద్దాం. అదేంటంటే విశాఖమన్యంలో పేరొందిన గిరిజన నృత్యం ఏదేనుంది క్రింది వాటిలో. మరి ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 జతాతిన్ను, ఆప్షన్ 2 థింసా, ఆప్షన్ 3 కోలాటం, ఆప్షన్ 4 జూమ్ అనింది. మరి ఏది వీటిలో పేరు పొందినటువంటి నృత్యం అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఏది? థింసా. సో ఈ థింసా అనేటువంటి గిరిజన నృత్యం అనేది ఈ యొక్క విశాఖమన్యంలో పేరు పొందినటువంటిది. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.